50 ఏళ్ల క్రితం నిర్మాణం చేసిన చుట్టూ భవంతి ఇల్లు, అరుగులు, బంగ్లాలు ఈ గ్రామంలో ఉన్నాయి. ఈ గ్రామానికి ప్రత్యేకత చుట్టూ భవంతి ఇల్లు అని ఈ గ్రామానికి ఉన్న ప్రత్యేకత. ఆనాడు 1976, 77 దశకంలో నిర్మాణం చేశారు ఈ ఇల్లుని. అయితే ఆ రోజుల్లో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేసినప్పుడు ఈ గ్రామం పూర్తిగా ముంపున గురి కావడం, అక్కడ నుండి ఈ గ్రామం ఈ ప్రాంతానికి రావడం, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ గ్రామంలో పూర్తిగా చుట్టూ భవంతి బంగళాలు నిర్మాణం చేసుకున్నారు ఆనాడు. అయితే తాత ముత్తాతల నాటు అందరూ కూడా కలిసి ఉండే విధంగా ఉమ్మడి కుటుంబాలని ఒకే దగ్గర ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు ఈ చుట్టూ భవంతి ఇళ్లను నిర్మాణం చేసుకున్నట్లు చరిత్ర చెప్తుంది. ఈ చరిత్ర ప్రకారం ఈ గ్రామంలో కూడా పూర్తిగా అందరూ కూడా ఏకంగా ఉండి అందరూ కుటుంబంలో అందరూ ఐక్యంగా ఉండే దిశగా ఆ ఉమ్మడి భవంతులు నిర్మాణం చేసుకున్నారు. ఆ భవంతులు నిర్మాణం చేసుకున్న సమయంలో ఉమ్మడి భవంతులు ఆ రోజు పెంకుటిలతో నిర్మాణం, మట్టితో నిర్మాణం చేసుకున్న నేపథ్యంలో ఈ భవంతులన్నీ కూడా కూల్గా చల్లగా ఉంటాయి. వర్షాకాలంలో ఎండాకాలంలో చల్లగా ఉంటాయి, చలికాలంలో వెచ్చగా ఉండే దిశగా ఆనాడు చుట్టూ భవంతి బంగ్లాలు నిర్మించుకున్న పరిస్థితి ఉంది. దీనికి అందరికి సంబంధించి ఈ భవంతుల నిర్మాణం అయితే ఆ రోజు 50 సంవత్సరాల క్రితం జరిగిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో వీటన్నింటినీ కూడా ఆ ఇల్లు లోపల ఎలా ఉంది, ఆ ఇల్లు నిర్మాణం చేసినప్పుడు ఆ ఇంటిలో ఆ రోజుల్లో ఇంటి నిర్మాణం ఎలా ఉంది అనే అంశానికి సంబంధించి మనం ఈ ఇంటి ఓనర్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. 50 ఏళ్ల క్రితం నిర్మాణం చేసిన ఇల్లు లోపల ఎలా ఉన్నాయి, చుట్టూ భవంతి బంగ్లాలు, అరుగులు, అదేవిధంగా బడకలు ఎలా ఉన్నాయి, ఆ ఇంట్లలో నివాసం ఉంటున్న వారు ఎలా ఉన్నారు, అప్పుడున్న పరిస్థితులు ఏంటి, ఇప్పుడున్న ఇండ్ల నిర్మాణానికి సంబంధించి ఇప్పుడు ఎలా ఉన్నాయి అనే అంశానికి సంబంధించి ఆ ఇంటి లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. అందమైన పెంకుటిల్లు, చుట్టూ భవంతులు, అరుగులు, ఇంటి ముందట లోపల బడకలు. చూస్తే లోపల చల్లదనంగా ఉండేందుకు ఆనాడు నిర్మించుకున్న ఇల్లు. అసలు ఎన్నో ఏళ్ళు గడిచినా ఈ గ్రామంలో ఉన్న ఇళ్ళని ప్రతి ఒక్కరు చూడడానికి వస్తున్న పరిస్థితి నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ గ్రామంలో ఉంది. అసలు ఈ ఇల్లు ఆనాడు ఎందుకు ఇలా నిర్మించారు, చుట్టూ భవంతిలా, అసలు ఆ ఇంట్లోకి ఉన్న ప్రత్యేకత ఏంటి? ఇక్కడ మనతో మాట్లాడేందుకు పెద్దమ్మ ఉంది. అమ్మ చెప్పండి, మీరు చుట్టూ భవంతి ఇల్లు నిర్మించారు పెంకుటిలతో, అవి ఎన్ని ఏళ్ళు అయింది కట్టి? 50 ఏళ్ళు. అది అట్లా అప్పుడు ఎందుకు కట్టిరు అట్లా చుట్టూరుగా ఇక్కడ ఉండే ఏం చేసిరు, ఏం చేసిరు, అది కూన పెంకరు, ఇండ్లు, మన్ను అంటారే, ఇంకప్పుడు మన్ను బిడ్డలే, మన్ను ఖర్చులతోనే ఉన్నాం మేము. అప్పుడు వెనక కట్టిన వాళ్ళే ఈడ్చుకెళ్తాను కట్టిండ్రు. ఉండి అక్కడికి వచ్చి ఊరు పోగానే ఊరు పెట్టంగానే ఇటంతా కట్టుకుండ్రు బొర్ర పడుకుంటా అన్నీ కట్టి, ఇది కాకుండా ఇంకో ఇల్లు కట్టబట్టి ఏం చెప్తాం. ఇప్పుడు మీరు అప్పుడు ఈ చుట్టూ భవంతి ఇల్లు కట్టిరు పెంకుటిలతో, అరుగులు బడకలతో కట్టిరు అన్ని, అంటే పాతకాలం నాటి గుర్తులుగా మీరు అన్ని కట్టుకున్నారు. అసలు అవి కట్టడానికి అసలు అంత ప్రత్యేకంగా ఎట్లా కట్టిరు? అసలు దానికి ఎంత అందంగా కట్టిరు, చల్లగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. బంగులలో గిటు ఈ ఊరే అంది. ఇప్పుడు గిలాసం పోయి ఇప్పుడు లేదా లాసం పోయి మా ఆదిన మరి అక్కడ వాళ్ళు కట్టిండ్రు మా ఇల్లు. వాళ్ళు ఇండ్లు కట్టిన వాళ్ళు వాళ్ళ ఇండ్లు చూసి మా ఊరు కట్టిపించుకున్నారు. కట్టిపిస్తే ఇట్లా వచ్చినాము. ఇక అక్కడికి వస్తే ఇక ఈ కాలంలో మరి ఇప్పుడు లేచింది. మీ ఊరు ఫస్ట్ ఏడు ఉండే? నా ఊరు ఇటు ఉండి మునిగిపోయినా నీళ్ళల్లో మునిగితే నచ్చిన లేకుండా అటు మా దేవసం ఉండే, ఇదంతా అడి ఉండే. ఈ అడిలో పెట్టిండ్రు, మంచిగా అయిపోయింది. కానీ ఇటు కిందికి తోటలు మా ఏదన్నీ తోటలు. ఇక్కడ మరో పెద్దమ్మ ఉన్నది, అమ్మని అడుగు. అమ్మ చెప్పండి, మీరు చుట్టూ భవంతి అరుగులతో ఇండ్లు కట్టిరు ఆ కాలంలో. అసలు ఈ ఇండ్లు ఇంత మంచిగా కట్టిరు, అప్పుడు ఉన్న ఇళ్ళని ఇప్పుడున్న ఇళ్ళకు చూస్తే చాలా తేడాలు ఉంటాయి. ఈ ఇండ్లని, పాత ఇండ్లనే మళ్ళీ మరమ్మతులు చేస్తే అందులో టైల్స్ వేస్తున్నారు మీరు. మంచిగానే కట్టుకున్నాం, ఆడ ఉండే అని ఇవన్నీ అయినాక మేము వెనక్కి వచ్చినాం. మరి తలేదకు ఒక్క పైసన్న రాలే, ఈ దోసిరానికి వచ్చినాయి. రాలే తలేదకి ఎప్పటికీ లేవు. ఇక ఆ పాత ఇండ్లను మళ్ళీ పునర్నిర్మాణం చేసుకుంటూ మళ్ళీ అందంగా
చక్కగా తీర్చిదిద్దుకుంటున్నారు. వాళ్ళ ఇంటికి సంబంధించి పాత గుర్తులు ఏదైతే ఉమ్మడి కుటుంబంలో ఉన్న అన్ని గుర్తులు తీపి గుర్తులుగా ఉండే విధంగా వారి ఇళ్లను అయితే మళ్ళీ మరమ్మతులు చేసుకున్నారు. ఏదైతే పాత ఇల్లు పెంకుటిళ్లలో టైల్స్ వేయడం, దాంతోపాటు మార్బుల్స్ వేయడం, అందంగా తీర్చిదిద్దుకున్నారు. మనతో పాటు ఇంటి ఓనర్ ఉన్నారు. కాదు, చెప్పండి, ఇక్కడ మీరు ఈ పాత ఇండ్లన్నింటి కూడా లోపల ఇండ్లలో టైల్స్ వేస్తున్నారు అంటే మీ ఉమ్మడి కుటుంబంలో ఉన్న ఇండ్లని గుర్తుంచుకోవడానికి కోసమేనా? అవునండి, వాస్తవం. ఇది దాదాపు ఒక 30 years 35+ ఇయర్స్ అవుతుంది కట్టి. అట్లా వీళ్ళు ముసలి వాళ్ళు కట్టినప్పటి సంది ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు రీమాడిఫికేషన్ చేస్తున్నారు, కొత్తగా కడుతున్నారు. అంటే అప్పుడు ఇండ్లలో అరుగులు బడకలు ఇట్లా అన్నీ కడుతురు. అవునవును, అప్పుడు ఈ గచ్చులు కూడా లేకపోతే మట్టి ఇండ్లు ఉంటుండే, మట్టి అట్లా. మొత్తంగా చూసుకోవచ్చు, ఇక్కడ మనం ఈ ఇండ్లను అయితే చూసుకోవచ్చు. ప్రధానంగా ఆ రోజుల్లో నిర్మాణం చేసిన చుట్టూ భవంతి పెంకుటిల్లు. ఆ ఇల్లు కూల్గా ఉండే విధంగా ఆనాడు మేమందరం కూడా నిర్మించుకున్నాం. ఈ ఇల్లు నిర్మించుకోవడం వల్ల మేము ఇక్కడికి ఏదైతే మా గ్రామం డొంకేశ్వర గ్రామం ఆ రోజుల్లో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో మునిగిపోయింది. 50 సంవత్సరాల తర్వాత ఇళ్ళనైతే ఇక్కడ నిర్మాణం చేసుకున్నాం. ఈ 50 సంవత్సరాల క్రితం మట్టి ఇళ్లతో నిర్మాణం చేసుకున్న ఇల్లు ఇప్పటికి కూడా చెక్కు చెదరగా ఉన్నాయి. మా కుటుంబాల్లో ఏదైతే గతంలో ఏదైతే ఉన్నాయో ఆ ఉమ్మడి కుటుంబంలో ఉన్న నిర్మాణం చేసిన ఇళ్ళని మళ్ళీ రీవెరిఫికేషన్ చేసుకుంటున్నాం, రీడిజైన్ చేస్తున్నాం. ఆ ఇండ్లను గుర్తులుగా ఏదైతే ఆ రోజు కట్టిన దర్వాజాలు కానీ ఆ రోజు పెట్టిన ఈ అరుగులు బడకలు వాటన్నింటినీ కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేసుకొని మళ్ళీ కలర్లు వేసుకొని అందంగా తీర్చిదిద్దుకుంటున్నాం. మా పాత జ్ఞాపకాలు, కుటుంబంలో ఉన్న జ్ఞాపకాలని ఒకే విధంగా ఉండే విధంగా తీర్చిదిద్దుకుంటున్నామని చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. 50 ఏళ్ల నాటి ఇల్లు నిర్మాణం చేశారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మాణం జరిగిన సమయంలో అప్పుడు బ్యాక్ వాటర్లో ఉన్న డొంకేశ్వర గ్రామం అక్కడి నుండి నీటి మునగడంతో ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఇళ్ళ నిర్మాణం చేసుకున్నారు. 50 ఏళ్ల క్రితం నిర్మాణం చేసిన చుట్టూ భవంతి ఇళ్ళని ఇప్పుడు తీర్చి ఏదైతే వారు కుటుంబాలు ఉమ్మడి కుటుంబాలు గుర్తుగా ఇప్పుడు మళ్ళీ దాన్ని రీమాడిఫికేషన్ చేస్తున్నారు. మన ఏదైతే నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండల కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, వారందరూ కూడా పాత ఇళ్లను పూర్తిగా దానికి అంతటికి రీమాడిఫికేషన్ చేస్తూ అందమైన డోర్లు అదైతే దానికి సంబంధించి నగిషాలు అన్నీ కూడా చెక్కిన పరిస్థితి. ఇంటి ఓనర్ ఉన్నారు, వారిని అడుగు. అన్న, మీ పేరేంటి? పేరు గోక గంగారెడ్డి అన్న, చెప్పండి అన్న, ఇది ఎన్ని ఏళ్ళ క్రితం కట్టారు, ఏంటిది? దాదాపు ఒక 48 years అవుతుంది కట్టి. ఓకే. అంటే ఇప్పుడు 48 years నుంచి ఇట్లనే. అంటే ఇప్పుడు మా అమ్మ వాళ్ళ నాన్న ఉండేనే, మా నాన్న ఉండే ఇప్పుడు మేము అంతే కంటిన్యూ అవుతున్నాం. ఇక మళ్ళీ మా పిల్లలకు పెళ్ళి కూడా అయిపోయినాయి. ఇక అంటే ఇప్పుడు మాకేంటంటే ఈ చలికాలము వెచ్చగా, ఎండాకాలం చల్లగా, వర్షాకాలం మంచిగా అన్నీ మంచిగా ఉన్నాయి కాబట్టి మేము ఇళ్ళనే కంటిన్యూ అవుతున్నాం. ఇక ఎందుకంటే ఇక వేరే కొత్తగా కట్టాలంటే ఇప్పుడు ఆడ అంటే ఇంత ఇది ఉండదు. కాకపోతే ఏంటంటే మంచి చూడాలి, మంచి కొడుతుంది, కానీ ఇంత వాతావరణం మంచిగా ఉండదని ఇక మేము ఇంతనే కంటిన్యూ అవుతున్నాం, ఇట్లనే ఉంటున్నాం. ఇక తర్వాత ఇక మా పిల్లలు ఏమైనా చేస్తే కడితే ఏదైనా ఇక చెప్పలేం, కానీ ఇప్పటికైతే మేము ఇంతే, ఇక మాకు ఇదే నచ్చింది కాబట్టి ఇదే ఉంటున్నాం. చుట్టూ భవంతి ఇల్లు నిర్మాణం చేశారు కదా, అప్పుడు బడకలు అరుగులు అన్నీ అందంగా ఉంటాయి. అందులో కూర్చొని కుటుంబ సభ్యులందరూ కూడా ఒక దగ్గర కూర్చొని ముచ్చట పెట్టుకుంటే ఎంత బాగుంటుంది. దానికి అది ఇప్పుడు అవి అరుగులు ఉంటుండే, అరుగుల మీద కూర్చుంటే మాట్లాడుకోవడం, ముచ్చటాడు, అది వేయ. ఇప్పుడు వర్షాలు పడ్డాయి అనుకో, ఏం పండకపోతే అది మీద కూర్చుంటే మంచిగా మాట్లాడుకుంటారు, పనులు అయినప్పుడు మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఏమైందంటే అవన్నీ ఎవరికి ఏమైందంటే వాళ్ళు ఒక్కోళ్ళు ఇద్దరు ఉన్నారు, అది వేరే ఉంటుంది. ఇది ఉమ్మడి కుటుంబము, ఇవన్నీ వేరే ఉంటుండే అవి అప్పుడు. గుర్తులన్నీ గుర్తుండే విధంగా అంతే ఉన్నాయి అవి. వీటిని మళ్ళీ కొద్దిగా మాడిఫికేషన్ చేసి అంతే కంటిన్యూ నడిపిస్తున్నాం. ఇక రైట్. ఈ ఇంటి ఓనర్కి సంబంధించి ఇంటి గృహంలో ప్రతినిత్యం ఇంట్లో ఉండే మహిళ ఉన్నారు, ఆమెను అడుగుదాం. మరోవైపు ఈ ఇంటికి సంబంధించి చూసుకోవచ్చు, ఆనాడు నిర్మాణం చేసిన, ఆనాడు ఏదైతే ఈ రోజుల్లో గ్లీజర్ లాంటివి అవి వాడుతూ ఉంటారు, కానీ ఆనాడే నీటిని వేడి చేసుకునే దిశగా దానికి అందరికి సంబంధించి ఆ రోజు బొగ్గులతో నీళ్లు వేడి చేసుకునేందుకు ఆ రోజు దీన్ని చేసుకొని పెట్టుకున్నారు. దాన్నే ఇప్పుడు కూడా కంటిన్యూ వాడుతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ప్రతి సంవత్సరము రోజులు మారుతున్నాయి, కాలాలు మారుతున్నాయి, దానికి అనుగుణంగా ప్రజలు మారాలి. కానీ ఈ గ్రామంలో మాత్రం పురాతన ఆచారాలు, పురాతనమైన ఇళ్ల నిర్మాణంలో ఏదైతే 50 సంవత్సరాల క్రితం నిర్మాణం చేసిన ఇళ్ళు ఏవైతున్నాయో దాంట్లోనే ఉంటూ జీవనం సాగిస్తున్నారు. ఉమ్మడి కుటుంబాలు ఆ రోజుల్లో ఎలా ఉండే, అందులో వాటి తీపి గుర్తులుగా వాటి అన్నిటి కూడా తీర్చిదిద్దుకుంటున్న పరిస్థితి ఇంటి మహిళ ఉన్నారు. అవ చెప్పండి, మీ ఇల్లు ఆ కాలంలో మొత్తం చుట్టూరుగా అరుగులు, చుట్టూ భవంతులు ఉంటుండే,
ఆ గుర్తుల కోసమే మళ్ళీ ఈ ఇల్లుని మాడిఫై చేశారా? అసలు ఏంది అసలు మీ ఇంట్లో పరిస్థితి? మీ ఇల్లు ఎలా ఉంటుంది, అప్పుడు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉంది? మంచిగానే ఉన్నది అప్పటికి ఇప్పటికి. అంటే అప్పుడు మొత్తం పాతది నాకు తెలియదు అంతగానము. ఇప్పటికైనా కూడా మేమిద్దరం ముగ్గురం ఉండుడికి కలిసి ఉండుడికి మాకు ఇదే ఇల్లు మంచిగా అనిపిస్తుంది. కొత్త ఇల్లు కట్టుకున్నాం అనుకో వాళ్ళకి అవుతాము, ఇక వేరేనే ఉంటుంది అన్నట్లు. ఇది ఇల్లు ఎండాకాలం చల్లగా ఉంటుంది, ఆనకాలం ఎచ్చగా ఉంటుంది, చలికాలం కూడా ఎచ్చగా ఉంటుంది కాబట్టి కలిసే ఉంటాము. ఇక మా పిల్లలు వాళ్ళ పిల్లలు అందరం కలిసి ఉంటాము. వాళ్ళు వచ్చినప్పుడు ఒకటే తటు ఉంటాం కాబట్టి ఇక మంచిగా ఇదే మంచిగా అనిపిస్తుంది. మొత్తానికి చూసుకోవచ్చు ఈ గ్రామంలో అన్నీ కూడా సుమారు 50 ఏళ్ళ నాటి నిర్మాణం చేసిన ఇండ్లే అన్నింటి కూడా ఇప్పుడు రీమాడిఫికేషన్ చేస్తూ జీవనం సాగిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఏదైతే నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ గ్రామం ఇది ఒకప్పుడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మాణం సమయంలో అక్కడ నీటిలో మునగడం అక్కడ నుండి ఆ గ్రామస్తులందరూ కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ అదే గ్రామం పేరుతో గ్రామం అయితే నిర్మాణం చేసుకున్నారు. మట్టి గోడలతో పాటు ఆ రోజుల్లో ఏదైతే పెంకుటిల్లు చుట్టూ భవంతి ఇళ్ళని కూడా నిర్మాణం చేసుకున్న పరిస్థితులు అన్నీ కూడా అందరికీ అన్నీ ఒకే విధంగా ఉండే దిశగా ఈ గ్రామంలో అన్ని ఇళ్ళు కూడా ఒకే రకంగా ఉంటాయి. ఆ ఇళ్ళన్నీ కూడా దీనికి అంతటికి సంబంధించి పూర్తిగా ఒకే రకంగా ఉండే ఇళ్ళని నిర్మాణం చేసుకున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అన్ని గ్రామంలోని ఇళ్ళన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి. దాంతోపాటు ఆ ఇళ్లలో ఏదైతే జీవనం సాగిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఉమ్మడి కుటుంబాలకు గుర్తుగా దీనికి అంతటికి సంబంధించి మేమందరం కూడా దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ ఇండ్ల నిర్మాణం అయితే జరుపుకున్నాం. మొత్తంగా ఈ ఇండ్లన్నీ కూడా చుట్టూ భవంతులు ఉండడం, దీనికి అంతటికి సంబంధించి అన్నీ ఒకే రకంగా అరుగులు ఉండడం, మరోవైపు అందరం కూడా కలిసికట్టుగా ఉమ్మడి కుటుంబంలో ఉండే విధంగా ఈ ఇళ్ళ నిర్మాణం ఆ రోజుల్లో చేసుకున్నామని చెప్పి గ్రామస్తులు అయితే చెప్తున్నారు. మొత్తంగా అప్పుడు ఆ రోజుల్లో తాత ముత్తాతలు ఎవరైతే అందరూ కలిసి ఉంటున్నారో ఆ ఇళ్ళని పూర్తిగా దీనికి అంతటికి సంబంధించి ఉండే విధంగా ఆ రోజు నిర్మాణం చేసుకున్నామని అయితే చెప్తున్న పరిస్థితి. ఈ గ్రామానికి సంబంధించిన గంగారెడ్డి ఉన్నారు, వారిని అడుగుదాం. చెప్పండి, ముఖ్యంగా దీనికి అంతటికి సంబంధించి చెప్పండి, మీ గ్రామంలో అన్నీ కూడా ఒకే రకంగా పాత భవనాలు చుట్టూ భవంతి ఇళ్ళు పెంకుటిళ్ళు అయి ఉన్నాయి. అసలు ఆ రోజు 50 ఏళ్ల క్రితం నిర్మాణం జరిగిన మీ ఇళ్ళని మీరు ఇప్పుడు మళ్ళీ రీమాడిఫికేషన్తో తీర్చిదిద్దుకుంటున్న పరిస్థితి ఏంది? అసలు ఈ గ్రామానికి సంబంధించిన ప్రత్యేకత అంటే ఇప్పుడు మేము ఎస్ఆర్ఎస్పి గ్రామానికి ముంపునకు గురైనటువంటి గ్రామం అది డొంకేశ్వర్ గ్రామము. 1976లో మేము అక్కడ నుంచి ఇక్కడికి గవర్నమెంట్ ఇక్కడ కొత్తగా అలాట్ చేసింది. అలాట్ చేస్తే అప్పుడు ఏం చేసినట్టే మన పెద్ద మనుషులు తాత ముత్తాతలు ఈ మన అందరం ఒకే తీరుగా ఉమ్మడి కుటుంబం ఉంటుండే కాబట్టి ఉమ్మడి కుటుంబంలో అందరం కలిసిమెలిసి ఉంటుంది కాబట్టి అప్పుడు చుట్టుబంతి భవనాలు నిర్మించుకోవడం జరిగింది. మరియు అదే ఎందుకంటే అప్పుడు స్లాబ్ ఉన్నా కానీ ఇప్పుడు మన ఈ కుండపెంకల మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే పెద్ద మనుషులకు కూడా చల్లదనం కోసం అప్పుడు నిర్మించుకోవడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే డబ్బు ఎక్కువైనా కొద్దీ స్లాబ్లు డూప్లెక్స్లు కట్టుకోవడం జరుగుతుంది. దానికి ఏసీలు కరెంటు బిల్లులు ఇట్లాంటి ఈ కుండపెంకల ఇల్లు అయితే మనకు అట్లాంటి ఖర్చులు కూడా ఏం లేవు. ఇప్పటికీ ఉమ్మడి కుటుంబాలే చాలా మా దగ్గర ఉన్నాయి. ఒక్కొక్క ఇంట్లో ఇప్పుడు 2 కానీ 3 కానీ 4 ఉన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కొంత వేరే డబ్బు అయిన కొద్దీ వేరే అయిపోయి స్లాబులు నిర్మించుకోవడం జరుగుతుంది. అప్పుడు 1976-77 వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అందరం ఇప్పటికి కూడా మేము ఒకసారి కూడా మేము కుండపెంకలు అట్లాంటివి మార్చలేదు. కాకపోతే ఈ గోడలు అనేటివి కొంచెం శిథిలావస్థకు వస్తున్నాయి. దానికి రిపేర్ చేసుకొని కొంచెం ఇప్పటి మాడిఫై ఏ విధంగా ఉంటే పోతుంటుందని చెప్పేసి దాంట్లోని రూములలో మార్బుల్స్ కానీ టాయిలెట్స్ అప్పుడు లేకుండే. ఇప్పుడు టాయిలెట్స్ బాత్రూమ్స్ బోర్లు కూడా లేకుండే, నల్ల సిస్టమ్ ఉండే. ఇప్పుడు కొంత డెవలప్ అయిన కొద్దీ ఈ పాతిన్లనే మేము రిపేర్ చేసుకొని ఇక్కడనే అందరం కలిసికట్టుగా ఉంటున్నాం. ఇది మీ కొత్తగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడతా మీ ఊరు మండల కేంద్రమైంది. మీ ఊర్లో జనాభా ఎంతమంది ఉంటారు, ఎంతమంది ఓటర్లు ఉంటారు, ఎన్ని ఇళ్ళు పాతవి ఉంటాయి? మాది డొంకేశ్వర్లో మొత్తము ఓటర్ లిస్టు 3200, జనాభా 6000 పైననే ఉంది. గత గవర్నమెంట్లోనే నూతనంగా ఏర్పడేటువంటి మండలము. మా మండలంలో 11 గ్రామాలు ఉన్నాయి. అందులో డొంకేశ్వర్ని విలేజ్ ఎక్కువ డెవలప్మెంట్ ఉంది కాబట్టి మాకు విస్తీర్ణత కూడా ఒక్కొక్క ప్లాట్కు 2 ప్లాట్లకు ఇల్లు గత 50 సంవత్సరాలకు సరిపోయేటటువంటి ప్లస్ ఉంది కాబట్టి దీన్ని సెంటర్గా చేసి మాకు మండలంగా ఏర్పడడం జరిగింది. పాత ఇండ్లు అంటే ఇంచుమించు మొత్తం పాత ఇండ్లే. కాకపోతే ఇప్పుడు కొత్త కట్టినటువంటి ఇండ్లే కనీసం అంటే ఒక 100 కొత్త స్లాబ్ ఇండ్లు కానీ డూప్లెక్స్లు కానీ అట్లాంటివి. మళ్ళీ ఏంటంటే మెయిన్ రోడ్డుకు
ఉన్న వాళ్ళే ఎక్కువ ఇంట్రెస్ట్తో రోడ్డు గాని రాలా అట్లా అట్లాను, కిందికి ఉన్న వాళ్ళు మొత్తం ఉన్నదాన్ని మాడిఫై చేసుకొని ఇందులోనే జీవనం సాగిస్తారు. మొత్తానికి చూసుకోవచ్చు, ఆ రోజు నిర్మాణం చేసిన ఇండ్లన్నీ కూడా ఈరోజు మళ్ళీ పునర్నిర్మాణం చేసుకుంటూ దానికి అందరికీ కూడా అందమైన భవంతుల్లాగా, దాంతోపాటు డోర్లు కానీ దానికి సంబంధించిన ఏదైతే మెయిన్ డోర్లు అయితే చూసుకోవచ్చు, ప్రధానంగా మెయిన్ డోర్లన్నింటి కూడా మళ్ళీ రీమాడిఫికేషన్ చేసి దానికి అందరికి సంబంధించి పూర్తిగా చక్కదిద్దుకుంటున్న పరిస్థితి ఉంది. పురాతన కాలంలో ఏదైతే 50 ఏళ్ల క్రితం నిర్మించిన మా చుట్టూ భవంతి ఇండ్లు ఈరోజు మేము తీపి గుర్తులుగా కుటుంబ సభ్యులందరం కూడా ఉమ్మడిగా కలిసి ఉండే దిశగా మేము ఇక్కడ ప్రయత్నాలు సాగుతున్నాం. మా పిల్లలందరూ కూడా అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ఉన్నప్పటికీ కూడా మేము కుటుంబంలో అందరూ కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఏకంగా అందరం ఒకే దగ్గర ఉండే విధంగా చుట్టూ భవంతి ఇల్లు నిర్మాణం ఆ రోజులో నిర్మాణం చేసినాం కాబట్టి ఆ ఇళ్ళని మళ్ళీ రీమాడిఫికేషన్ చేసుకుంటూ అందులో ఏదైతే టైల్స్, బాత్రూమ్ లాంటివి లేకపోవడం అప్పుడు ఉండడం వల్ల ఇప్పుడు మళ్ళీ బాత్రూమ్స్, టైల్స్, అదేవిధంగా అధునాతన హంగులతో మేము ఇళ్ళని పునర్నిర్మాణం చేసుకున్నాం. ఆ చుట్టూ భవంతి ఇళ్ళని కూడా అదేవిధంగా ఉంచుకుంటూ ఎప్పుడు కూడా కరెంటుకు ఏదైతే చల్లదనం ఉండే విధంగా ఆ రోజు నిర్మాణం చేసిన పెంకుటిల్లు అవిటిని అట్లనే కొనసాగిస్తున్నామని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. అందమైన భవంతులు 50 ఏళ్ల క్రితం నిర్మాణం చేసిన ఇల్లు అవి చెక్కు చెదరకుండా మళ్ళీ పునర్నిర్మాణం చేసుకుంటున్నారు ఈ గ్రామస్తులు. ఈ గ్రామంలో ఉన్న ఇండ్లన్నీ కూడా చుట్టూ భవంతిన ఇల్లు, అరుగులు, అదేవిధంగా చుట్టూ బడకలు ఉన్న ఇండ్లన్నీ కూడా నిర్మాణం చేసుకొని ఆ రోజు నుంచి పురాతనం ఉన్న సాంప్రదాయాల్ని, ఆనాటి ఉన్న విశిష్టను కాపాడుకునే దిశగా నేటి యువత కూడా ఆ ఇండ్లను చెక్కు చెదరకుండా ఉంచుకున్నారు. పైన చూడొచ్చు, ఇది బంగ్లా అంటారు. ఆ పురాతన కాలంలో దీనిపైన మరో అంతస్తు ఉంటుంది. దీనికి సంబంధించి చిల్క చెక్క, ఏదైతే ఈ చెక్కను కొట్టి కిందికి ఎలాంటి డస్ట్ రాకుండా, స్లాబ్ వేయకుండా, ఆ రోజుల్లో కిందికి ఎలాంటి డస్ట్ పడకుండా ఇక్కడ నిర్మాణం చేసుకున్న పరిస్థితి ఈ గ్రామంలో ఉంది. పూర్తి స్థాయిలో మరోవైపు ఈ ఇళ్ళన్నింటిని కూడా పునర్నిర్మాణం చేసుకుంటూ పాత గోడలకు మంచి రంగులు అద్దుకుంటూ ఈ ఇళ్లను చెక్కు చెదరకుండా కాపాడుకుంటున్న పరిస్థితి ఈ డొంకేశ్వర్ గ్రామంలో ఉంది. డొంకేశ్వర్ గ్రామానికి చెందిన భరత్ రెడ్డి ఇంట్లో ఉన్నాం. ఆ పురాతన కాలమును ఆ రోజుల్లో ఇందులో తాండూర్ రాళ్ళు ఉంటుండే, ఆ రాళ్లను తీసేసి ఈ రోజుల్లో మొత్తం మార్బుల్ వేసిన పరిస్థితి. ఎందుకంటే ఇల్లు చల్లగా ఉండాలి, ఆ ఇల్లు చల్లగా ఉంటే ఇంట్లో ఉన్న వారందరూ కూడా ఉల్లాసంగా ఉంటారు. ఎందుకంటే కుటుంబంలో ఉన్న వారందరూ కూడా వ్యవసాయ పనులు, వివిధ పనుల పైన బయటకు వెళ్ళి ఇంటికి రాగానే ఇల్లు కూల్గా ఉంటే బాగుంటుందనే ఉద్దేశం మీద ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందులో భాగంగానే ఈ పాత ఇళ్లను పునర్నిర్మాణం చేసుకొని 50 ఏళ్ల నాటి ఇళ్లను కూడా చెక్కు చెదరకుండా, గోడలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్న పరిస్థితి ఉంది. మనతో మాట్లాడేందుకు భరత్ రెడ్డి ఉన్నారు, డొంకేశ్వర్ గ్రామానికి చెందిన భరత్ రెడ్డి. దానికి సంబంధించి భరత్ రెడ్డి నాడు చెప్పండి, ముఖ్యంగా ఈ ఇళ్ళని కూడా సుమారు 50 ఏళ్ల పైనాటి ఇల్లు, ఆ చుట్టూ భవంతులు, బడకలు అన్నీ కూడా ఆ రోజుల్లో నిర్మాణం చేసినవి ఉన్నాయి. వాటన్నింటిని కూడా వాటి ఏదైతే ఆ నిర్మాణాన్ని కాపాడుకుంటూ మీరు మళ్ళీ పునర్నిర్మాణం చేసుకున్న పరిస్థితి, అసలు ఎందుకు వీటినే కాపాడుకుంటున్నారు? ఒకటేం లేదండి, ఇది మాది డొంకేశ్వర్ గ్రామం. ఇది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ముంపు గురైనటువంటి ఈ ప్రాంతంలో మా తాతలు కానీ మా నాన్నలు కానీ ఆ రోజులలో ఉన్నటువంటి మోడ్రన్గా, అంటే ఇది ఆ రోజులలో ఇది మోడ్రను, ఇప్పుడు ఇది పాతగా. కాకపోతే మేము ఆ కల్చర్ని 1975లో మా నాన్నలు మా తాతలు ఏదైతే ఇండ్లు కట్టిరో వీటిని కాపాడుకోవాలన్న ఉద్దేశంతోనే దీన్ని ఏం చేసినామంటే, తాండూర్ కింద బండలు ఉంటుండే, మామూలు బండలు ఓపెన్, ఇదంతా ఓపెన్ ఉంటుండే, దీన్నే కొద్దిగా మాడిఫికేషన్ చేసి టైల్స్ అవి చేసుకొని, అంటే నేను ప్రజలకు కానీ గ్రామీణ యువతకు సూచన చేసేది ఏంటంటే, మేమందరం వ్యవసాయదార కుటుంబాలం, ఒక్కోళ్ళని చూసుకుంటూ ఒక్కోళ్ళు ఏంటంటే ఆర్థికంగా వాళ్ళకి ఎంత ఇబ్బందులైనా భారమైనా కానీ వాళ్ళు ఏం చేసుకుంటున్నారు అంటే దీన్ని గూలగొట్టి ప్రెస్టేజ్ పోయి 1 కోటి, 1.5 కోటి పెట్టి ఖర్చు చేసుకొని ఇల్లు కట్టుకుంటున్నారు. వాళ్ళకు నేను ఏమంటున్నా అంటే, వ్యవసాయం చేసే రైతు 2 కోట్లు పెట్టి 1.5 కోటి పెట్టి ఇల్లు కడుతున్నాడు అంటే ఆర్థికంగా వాళ్ళకు భారమే. సో వాళ్ళు ఆర్థికంగా చితికిపోతున్నారు అనేటువంటిది మీరు ఎక్కడన్నా సర్వే చేయండి. కొత్త ఇండ్లు కట్టుకున్న వాళ్ళు గ్రామాలల్లో వేరే వ్యాపారాలు కాకుండా ఓన్లీ వ్యవసాయం చేసుకునే వాళ్ళు అందరూ ఆర్థికంగా చితికిపోతున్నారు. కానీ అది చూస్తలేరు, ఎవరు కూడా ప్రెస్టేజ్కి పోతున్నారు. మేమేందంటే మా నాన్నగారు నిర్మించినటువంటి ఈ ఇండ్లని కొద్దిగా మాడిఫికేషన్ 10 నుంచి 15 లక్షలు ఖర్చు పెట్టుకుంటే ఈరోజు హ్యాపీగా ప్రశాంతంగా ఉన్నాం. ఈ కూనీళ్ళ సంస్కృతిని, ఈ కూనీళ్ళని కాపాడాల్సిన బాధ్యత గ్రామాలలో ఉన్నటువంటి యువకులది. మేమేందంటే మేము దీన్ని కాపాడితే మాకు పుట్టిన వాళ్ళు కూడా ఎవడన్నా ఎక్కడన్నా కట్టుకున్నాలనుకుంటే సిటీలలో మోడర్న్గా కట్టుకున్నారా తప్ప ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ఇండ్లని ఎప్పటికప్పుడు సంవత్సరానికి 20,000 ఖర్చు పెడితే చిన్న చిన్న రిపేర్లు, లక్షలు కూడా కావు, కూన పెంకల మీద ఏడన్నా నీళ్ళు కారుతున్నాయంటే 10,000 ఖర్చు పెడితే మాడిఫై చేసుకోవచ్చు, ఎక్కడ కూడా నీళ్ళు కారకుండా ఉంటాయి. దయచేసి నేను గ్రామాల్లో ఉన్నటువంటి యువకులకు కానీ
ఆర్థికంగా మీరు బాగుంటే కూడా ఎక్కడైనా బయట నిర్మించుకోండి, కానీ గ్రామాల్లో ఉన్నటువంటి ఈ కూనిళ్ళని కాపాడుకుంటే మనం వచ్చే తరాలకు ఇవి స్వచ్ఛమైన ఇండ్లు అన్నట్టు. వీటిని నా భాషలో నేను చెప్పాలంటే ఇవి స్వచ్ఛమైన ఇండ్లు అనంట. కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి అందరూ రైతులు, యువకులు మన బాపులు అందించినటువంటి సంస్కృతిని, ఈ కూనిళ్ళని కాపాడుకొని వీటిని మంచిగా ఎప్పటికప్పుడు రిపేర్లు చేసుకొని కాపాడుకుంటే గ్రామీణ వాతావరణం అనేటువంటిది కనబడుతుంది. దయచేసి రైతులందరికీ నేను ఇది నా యొక్క విన్నపం. మొత్తానికి చూసుకోవచ్చు, ఈ గ్రామానికి సంబంధించిన మరో పెద్ద మనిషి ఉన్నారు, వారిని అడుగుదాం. మీ గ్రామంలో అన్ని ఇండ్లని మాజీ సర్పంచ్ తను మాట్లాడదాం. చెప్పండి, ముఖ్యంగా మీ గ్రామంలో చాలా కూనే ఇళ్ళు ఉన్నాయి. మొత్తం అంటే ఈ గ్రామం నిర్మాణం జరిగినప్పుడే ఆ రోజు మట్టితో కట్టిన ఇళ్ళు ఉన్నాయి. ఇవన్నింటి కూడా కాపాడుకుంటూ మళ్ళీ పునర్నిర్మాణం చేసుకుంటారు. అసలు మీరు యువతకు ఏం చెప్తారు? మేము కూడా ఇప్పుడు భరత్ రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలి. మా సొసైటీ చైర్మన్ బార్ల భరత్ రెడ్డి అంటే ఇంతటి ఆలోచన రావడం కూడా ఒక మంచితనానికి, ఒక పాత ఉన్న ఒక సంస్కృతిని కాపాడడానికి ముందుకు వచ్చినందుకు నేను భరత్ రెడ్డిని అభినందిస్తున్నా. ఇట్లాగే చాలామంది అన్నట్టు వేరే వేరే పాతయన్ని తీసేసుకొని కొత్తవి కట్టేసుకుంటారు కదా, దీన్నే మాడిఫై చేసుకొని ప్రతి ఒక్కరు గ్రామాలలో ఉన్న వాళ్ళు, ఎందుకంటే వాస్తవంగా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ పాత తీసేసి రేకులు ఇల్లు వేస్తున్నారు. అట్లాంటి ఏమవుతుందంటే మొత్తం మళ్ళీ వేడి అవుతుంది. ఇప్పుడు చెప్పినట్టు ఇప్పుడు చిలక చెక్కు ఉంది, పైన ఉంది మంచిగా. ఇప్పుడు ఏసీ కూడా అవసరం లేదు. అది ఏసీ వేసుకున్న బదులు ఇట్లనే ఉండే ఫ్యాన్లు వేసుకున్న మంచి ఏసీ ఉంటుంది, ఏసీ లాగా చల్లగా ఉంటుంది. ఇంకోటి చల్లగా ఉండు, ఎండాకాలం చల్లగా ఉండు కాక చలికాలం కూడా వెచ్చగా ఉంటుంది. ఇది ఒకటి మెయిన్ ఏంటంటే 2 రకాలుగా బెనిఫిట్ ఇది దీనికి. చలికాలము వెచ్చగా ఉంటుంది, ఎండాకాలము చల్లగా ఉంటుంది. అట్లాంటిగా ప్రతి ఒక్కళ్ళు భరత్ రెడ్డిని ఆదర్శం తీసుకుని లేకపోతే ఒకసారి వచ్చి చూసి, ఇప్పుడు మీ ద్వారా చాలామంది చేరుతుంది ఇది, అట్లాంటివి చేసుకోవాలని చెప్పి నేను కూడా నా ముఖంగా కోరుతున్నాను. డొంకేశ్వర గ్రామం శ్రీరామ్ సాగర్లో మునిపుకు గురైన గ్రామం. మా గ్రామం 40 సంవత్సరాల కింద మునిగిపోయింది. కావున మేము ఇక్కడ 40 సంవత్సరాల నుండి ఇదే ఇల్లు ఉంటాం, నిర్మించుకున్నాం. కొద్దిగా చిన్న పెద్ద రిపేర్ చేసుకున్నాం. చాలా బాగుంటుంది. మా అబ్బాయి కూడా హైదరాబాద్లో జాబ్ చేస్తాం, వచ్చినా పోయినా ఇక్కడనే ఉంటాము. చాలా బాగుంటాయి. వర్షాకాలం వెచ్చగా ఉంటుంది, చలికాలం మంచిగా వెచ్చగా ఉంటుంది, ఎండాకాలం చల్లగా ఉంటుంది. చాలా బాగున్నది. ఇప్పటికైతే మేము ఇంకా కొత్తగా కట్టుకోవాలని ఏం లేదు, ఇంట్లోనే బాగుంటుంది. ఈ చిన్న చిన్న రిపేర్ చేసాము అంతే. అంటే బాగా ఏం ఖర్చు పెట్టలేదు, అప్పుడు కట్టిన ఇల్లే. చాలా బాగుంటుంది. నా నేమ్ వినూత్నారెడ్డి, మా విలేజ్ డొంకేశ్వర్. సో అక్కడ హైదరాబాద్లో సిటీస్లో ఎలా అంటే ట్రాఫిక్ పొల్యూషన్ వల్ల కొంచెం అట్మాస్ఫియర్ పరంగా అట్లా కొంచెం ఇబ్బంది ఉంటుంది. అదే కొంచెం మేము విలేజ్కి వచ్చేసరికి అట్మాస్ఫియర్ ఇక్కడ అంతా మేము పొల్యూషన్ ఉండదు కాబట్టి సిటీస్తో కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం బాగుంటాం. లైక్ కూన పెంకలు ఇల్లు, డూప్లెక్స్ ఇల్లు అట్లా వేరియేషన్ ఏమి ఉండదు. కూనింట్లో కూడా బాగానే ఉంటాం. అంటే కొత్త ఇల్లు కట్టుకోవాలనే ఉద్దేశం అట్లా ఏమి ఉండదు. ఇక్కడ కూడా వి ఫీల్ గుడ్. లైక్ విలేజ్ నాన్నలు కానీ మీ తాతలు కట్టిన ఇల్లు పెంకుటిల్లు అంటే ఇప్పుడు కూడా చాలా మంది డూప్లెక్స్లో లాంటివి కడుతున్నారు. మీ పెంకుటిల్లులో చల్లగా ఉంటుందని చెప్తుంటారు, బాగుంటుంది. అవును, అంటే అప్పుడప్పుడు వర్షం పడ్డప్పుడు ఏంటంటే అక్కడ పైన నుండి అప్పుడప్పుడు ఉరుస్తాయి వాటర్, అదొక్కటే ఇబ్బంది ఉంటుంది. కానీ లైక్ అక్కడ మనం మొత్తం అంటే స్లాపింగ్ అదంతా నీట్గా చేస్తే అంతా ఓకే ఉంటుంది, బాగుంటుంది. కూలింగ్ అంతా ఓకే ఉంటుంది. అంటే గుడ్ అంటే ఇక ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఉండే వాళ్ళకి అంటే ఇప్పుడు పెంకుటిల్లులా బాగుండదు అనే ఉద్దేశం అయితే ఉండదు. ఇక్కడ కూడా ఓకే మంచిగానే ఉంటాం, మేము మంచిగా ఉంటాం. ఐ మీన్ ఏ సమ్మర్లో కానీ వింటర్లో కానీ ఎట్లాంటి ఎప్పుడు ఏమి ఇబ్బంది ఉండదు. జస్ట్ కొంచెం వర్షం పట్టప్పుడు కొందరు కూరుస్తాయి అన్నట్టు వాటర్, అప్పుడు కూడా పైన స్లాపింగ్ అదంతా నీట్గా వేసుకొని మంచిగా. మొత్తానికి చూసుకోవచ్చు, ఏదైతే పురాతనమైన అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని కూడా వాటన్నింటిని కూడా పునర్నిర్మాణం చేసుకున్న పరిస్థితుల్లో ఆనాటి నిర్మాణం చేసిన ఇండ్లన్నింటి కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేసుకుంటూ కుటుంబాల్లో ఏదైతే అత్యధికంగా ఖర్చు పెట్టి ఇల్లు నిర్మాణం చేస్తున్నారో వ్యవసాయ కుటుంబాలు, అలాంటి వ్యవసాయ కుటుంబాలు ఆ ఇల్లు నిర్మాణం చేసేటప్పుడు కొంచెం ఆర్థిక భారం ఎక్కువ అవుతుంది. ఆ పాత ఇల్లు ఏవైతే ఉన్నాయో ఆనాడు చుట్టూ భవంతి ఇల్లు
పెంకుటిల్లుతో నిర్మాణం చేసిన ఇళ్ళని మళ్ళీ మాడిఫికేషన్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఆ రోజు నిర్మాణం చేసిన ఇల్లుకు ఉమ్మడి కుటుంబాలలో నిర్మాణం చేసినవి ఉంటాయి. ఉమ్మడి కుటుంబాలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉండడం వల్ల కుటుంబంలో అరుగులు అదేవిధంగా బడకలు అన్నీ ఉంటాయి. ఆ రోజుల్లో ఖాళీగా ఉన్న సమయాల్లో బడకలలో కూర్చుని మాట్లాడుకునే వాళ్ళం. ఆ సమయాల్లో మీకు అందరికీ ఆహ్లాదంగా ఉంటుంది. ఇప్పుడున్న ఆ ఇళ్ళని పునర్నిర్మాణం చేయడం వల్ల ఇప్పుడు ఇల్లు కూడా కూల్గా ఉంటుంది. వేసవి కాలంలో కూల్గా ఉంటుంది, చలికాలంలో వెచ్చగా ఉంటుంది. దీన్ని పునర్నిర్మాణం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఇల్లు కట్టుకోవాలంటే హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో మెయిన్ సిటీలో కొనుక్కోవాలి, కట్టుకోవాలి. ఏదైతే మన గ్రామాల్లో ఉన్న పాత ఇళ్లను కూలగొట్టద్దు. ఆ కూలగొడితే ఆ ఇంటికి ఉన్న అందం పోతుంది. ఆనాడు పెద్దలు ఆ ఇంటి నిర్మాణం చేసేటప్పుడు రకరకాల ఆలోచనలతో చల్లగా ఉండాలనే ఆలోచనతో నిర్మాణం చేశారు. కాబట్టి ఆ ఇంటిని పునర్నిర్మాణం చేసుకొని ఏదైతే రీవెరిఫికేషన్ దాన్ని డిజైన్ చేసుకొని ఉంచుకోవాలి తప్ప ఇళ్ళని కూలగొట్టుకోవద్దని చెప్పి సందేశాన్ని అయితే ఇస్తున్నారు ఈ ఇంటి ఓనర్. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సజిన్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.